शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। జడ్చర్ల పట్టణంలో ఈ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ ఎట్లా నిర్వహిస్తున్నారనేది చూడడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో కొంత లాస్ట్ ఇయర్ డెంగ్యూ కేసెస్ అనేది పెరగడం జరిగింది. అందుకనే ఈసారి డెంగ్యూ కేసెస్ ఎక్కువ పెరగకుండా దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో కొంత విస్తృతంగా ఈ డ్రైడే యాక్టివిటీస్, తర్వాత ప్రతి ఇంటికి తిరిగి మన టీమ్స్ కూడా మున్సిపల్ తర్వాత హెల్త్ టీమ్స్ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అవగాహన కల్పించడం అవి పెద్ద ఎత్తున చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు జడ్చర్ల పట్టణంలో కొన్ని ఏరియాలు చూడడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కొంత మనకి హెవీ రెయిన్స్ వస్తే కొన్ని ఏరియాస్లో వాటర్ రావడము అలాంటి కంప్లైంట్స్ కూడా మనకి కంటిన్యూస్గా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ ఏరియాస్ కూడా చూడడం జరిగింది. సో తొందరలోనే దీని మీద మనం ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాం కొన్ని శాంక్షన్స్ కోసం. అది కొంత ఫాలోఅప్ చేసుకుంటూ ఇప్పుడు ఇమీడియట్గా ఏమి యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఈ వారంలో ఒకసారి చర్చల వాళ్ళని రప్పించి నిర్ణయించుకొని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన ఏరియా హాస్పిటల్ కూడా చూడడం జరిగింది. మనకు అక్కడ క్రిటికల్ కేర్ బ్లాక్ శాంక్షన్ అయ్యింది. సో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా తొందరగా కన్స్ట్రక్షన్ తొందరగా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొని రావాలనేది ఒకటి లక్ష్యం. అది కూడా చూశాను. అట్లాగే యూరియా మనకి ఇప్పుడు డిమాండ్ ఉంది. సో ఈ యూరియా సప్లైని కూడా కొంచెం మానిటర్ చేస్తున్నాము. రైతులకి యూరియా ఎట్లా అందుతుంది అది కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు ఈ జూలై మంత్కి కావాల్సిన స్టాక్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆగస్టుకి కూడా మనం యూరియా సప్లై అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు తీసుకోవచ్చు. దానికి ఆందోళన అవసరం. ప్యాటర్న్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టే ఇప్పుడు యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది. అది కూడా తీసుకోవచ్చు.